Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Gatredi. ఇవాళ మనం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఒక ఓనర్షిప్ రివ్యూ చేస్తున్నాం. సో ముందు మనం షిఫ్ట్ డిజైర్ అనేవాళ్ళం, బట్ నౌ ఇట్స్ కాల్డ్ ఎస్ మారుతి డిజైర్. సో ఇది సిఎన్జి వర్షన్ అండ్ మనకి చూసుకుంటే పెట్రోల్ అండ్ సిఎన్జి ఉంది. సో పెట్రోల్లో మనకి 7 వేరియంట్స్ ఉన్నాయి అండ్ ద వేరియంట్స్ ఆర్ విఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అండ్ ఏటీ ఆప్షన్ కూడా ఉంది అందులో. అండ్ సిఎన్జిలో మనకి విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ఉన్నాయి. సో ఇది విఎక్స్ఐ వేరియంట్ అండ్ మన ఇంజిన్ స్పెక్స్ ఇక్కడ చూసుకుంటే 76 బిహెచ్పి 98 న్యూటన్ మీటర్ టార్క్తో వస్తుంది. సో ఇప్పుడు మన వెహికల్ వాక్ అరౌండ్ చేసే వెహికల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు మనం వెహికల్ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు వైపర్స్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది అండ్ మనం విండ్షీల్డ్ చూసుకోవచ్చు. విండ్షీల్డ్తో పాటు ఇక్కడ లైట్స్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది, హాలోజన్ లైట్స్ ఇచ్చారు అండ్ టర్న్ ఇండికేటర్ కూడా హాలోజనే. సో మనకి ఫాగ్ ల్యాంప్స్ రావు విఎక్స్ఐలో ఇన్ ద సిఎన్జి వేరియంట్. సో ఫాగ్ ల్యాంప్స్ యాక్సెసరీస్లో ఓనర్ వేయించుకున్నారు. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు, మనకి బేసిక్ డిజైన్ లైక్ షిఫ్ట్ కలర్ వస్తుంది అలాగనే ఉంటుంది. అండ్ మనకి మారుతి సుజుకి ఒక లోగో చూసుకోవచ్చు ఇక్కడ సెంటర్లో. అండ్ ఇక్కడ మనకి టోయింగ్ హుక్ ఇచ్చారు. కార్ ఒక సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓఆర్విఎమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, బట్ దట్ ఆర్ నాట్ లైక్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే కావు. అండ్ టైర్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి స్టీల్ వీల్ వస్తుంది వీల్ క్యాప్స్తో. మనకి అలాయ్స్ అయితే రావు ఈ వేరియంట్లో. సో టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 165/80R14 ఇది 14 ఇంచ్ టైర్స్ ఇవి. అండ్ ఇక్కడ మనం పెట్రోల్ అని చూడొచ్చు, లైక్ ఫ్యూయల్ ట్యాంక్ రిఫిల్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి చేసుకోవచ్చు. అండ్ పక్కనే మనకి సిఎన్జి ఆప్షన్ కూడా ఇచ్చారు, సిఎన్జి రిఫిల్ చేయడానికి. సో ఇక్కడ ఇంకో బ్యాడ్జింగ్ కూడా ఉంది, ఇక్కడ సిఎన్జి ఇన్స్టాల్ బై మారుతి సుజుకి ఇండియా అని పెట్టారు ఈ బ్యాడ్జింగ్. కార్ ఒక బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. మనం షార్క్ ఫిన్ అంటేనే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అండ్ రియర్ సైడ్ మనకి వైపర్ ఏం రాదు. అండ్ స్టాప్ లైట్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది, మనం చూడొచ్చు అది. అండ్ మారుతి సుజుకి ఒక లోగో ఇక్కడ చూడొచ్చు అండ్ డిజైర్ అని బ్రాండింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ విఎక్స్ఐ అని కూడా మనకి అక్కడ మెన్షన్ చేయలేదు, ఇక్కడ మేబీ జెడ్ఎక్స్ఐకి మెన్షన్ చేసి ఉంటారు. అండ్ స్టాప్ లైట్ చూసుకుంటే మనకి ఇక్కడ హాఫ్ ఎల్ఈడి అండ్ మనకి హాఫ్ హాలోజన్ వచ్చింది. అండ్ బ్యాక్ మనకి ఏదైతే బ్యాక్ లైట్ ఉందో అది కూడా మనకి హాలోజన్ వైట్ లైట్ ఉంది. అండ్ పార్కింగ్ సెన్సర్స్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ కింద రిఫ్లెక్టర్స్ ఇక్కడ మనకి ప్లేస్మెంట్ చూడవచ్చు రిఫ్లెక్టర్స్కి. సో ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం, లైక్ స్పేస్ చూద్దాం ఎంత స్పేస్ ఉందని. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సిఎన్జి ట్యాంక్ ఇక్కడే ఉంది, సో విచ్ డిక్రీజెస్ ద బూట్ స్పేస్. సో మనకి హార్డ్లీ లైక్ యాక్చువల్లీ అయితే డిజైర్కి 378 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది, బట్ ట్యాంక్ ఉండడం వల్ల మనకి ఇక్కడ చిన్న లగేజెస్ మాత్రమే పడతాయి, పెద్ద సూట్ కేసు పడే ఛాన్స్ అయితే లేదు. సో చిన్న లగేజ్ అయితే పడుతుంది. అండ్ మనకి ఇక్కడ లైట్ కూడా ఉంది, లైట్ ఇక్కడ ఆప్షన్ చూసుకోవచ్చు. అండ్ స్పేర్ వీల్ మనకి కింద ఉంటుంది. సో బ్యాక్ సైడ్ డోర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. డోర్ లుక్ చూసుకుంటే మనకి బేజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వచ్చారు. అండ్ మనకి హ్యాండిల్స్ అయితే క్రోమ్ వచ్చాయి. అండ్ ఇక్కడ మనం లాక్ అన్లాక్ బటన్ చూసుకోవచ్చు. పవర్ విండో ఆప్షన్ ఉంది. అండ్ మనకు ఇదంతా హార్డ్ ప్లాస్టిక్స్, సో లెదర్ అక్కడ యూస్ చేయలేదు. స్పీకర్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ చూడొచ్చు. పాకెట్ హోల్డర్స్ కూడా బాగున్నాయి, సో పెద్దగా ఉన్నాయి కొంచెం. అండ్ రేర్ సీట్ అయితే మనకి ఇలా ఉంటుంది విత్ వీఆర్ ఆల్సో గెటింగ్ ఏ ఆర్మ్ రెస్ట్ ఓవర్ హియర్. సో ఫ్రంట్ సీట్ బాగా బ్యాక్ అడ్జస్ట్ అయ్యి ఉంది, బట్ నాకు తెలిసి లైక్ ఇన్ ద డ్రైవర్ సైడ్ నేను కూర్చొని చూస్తాను, మీకు చూపిస్తా డ్రైవర్ సైడ్ అంత స్పేస్ వస్తుందని. సో ఐఎమ్ గెటింగ్ సో మచ్ ఆఫ్ లెగ్ రూమ్ అయితే బాగుంది. షిఫ్ట్ కంటే డిజైర్లో మీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మన అండర్ థై సపోర్ట్ ఈజ్ ఆల్సో ఓకే, నాట్ సో గుడ్. అండ్ హెడ్ రూమ్ అయితే మనకు కొంచెం 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కొంచెం తగులుతుంది హెడ్ రూమ్. అండ్ సెంటర్లో చూసుకుంటే మనకి ఇక్కడ హంప్ వచ్చింది. సో థర్డ్ ప్యాసింజర్ ఎవరైతే కొంచెం లాంగ్ జర్నీస్ కూర్చుంటున్నారో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆమ్రెస్ట్ మనం ఇక్కడ చూడొచ్చు విత్ 2 కప్ హోల్డర్స్ విచ్ ఇస్ కంఫర్టబుల్. అండ్ సీట్ రిక్లైన్ యాంగిల్ కూడా బాగుంది. అండ్ మనకి హెడ్ రెస్ట్ వస్తుంది, ఇక్కడ టూ హెడ్ రెస్ట్ వీఆర్ గెటింగ్. సెంటర్ ప్యాసింజర్ ఇస్ నాట్ గెటింగ్ ఏ హెడ్ రెస్ట్. సో హెడ్ రెస్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ సెంటర్లో మనకి లైట్ ఒక ప్లేస్మెంట్ చూడొచ్చు. సో డ్రైవర్ సైడ్ తప్ప అన్ని సైడ్స్ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. సో బట్ ఇక్కడ మనకి అక్కడ హుక్ అయితే లేదు హ్యాండిల్స్ పక్కన. సీట్ బెల్ట్ చూడొచ్చు, ఇది ఫిక్స్డ్, దీస్ ఆర్ నాట్ అడ్జస్టబుల్. సో డ్రైవర్ సైడ్ డోర్ మనం చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఓఆర్విఎం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత లాక్ అన్లాక్ బటన్ ఇచ్చారు, చైల్డ్ లాక్ ఇచ్చారు. అండ్ డ్రైవర్ సైడ్ మనకి 1 టచ్ పవర్ విండో వస్తుంది, రిమైనింగ్ విండోస్ ఆర్ నార్మల్ పవర్ విండోస్. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు లైక్ ఇక్కడ చిన్న సాఫ్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ లైక్ హార్డ్ ప్లాస్టిక్స్. అండ్ పాకెట్ హోల్డర్స్ కూడా హెవీ ఉన్నాయి అండ్ హ్యూజ్ ఉన్నాయి. సో దాంతోపాటు పక్కన చిన్న స్టఫ్ పెట్టుకుని కూడా స్పేస్ సఫిషియెంట్ సరిపోద్ది.
సో ఫ్రంట్ డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అండ్ ద డాష్ బోర్డ్ డిజైన్ ఇస్ దిస్ వే లైక్ బ్లాక్ అండ్ బేజ్ ఇంటీరియర్ కాంబినేషన్తో ఉంటుంది. సో ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ కూర్చొని చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫ్యూయల్ మనకి లైక్ పెట్రోల్ టు సిఎన్జి ఆర్ సిఎన్జి టు ఫ్యూయల్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ అని ఉంది. సో మళ్ళీ ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నా, ఎవరు సిఎన్జి కన్వర్ట్ అయింది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ లైక్ మనం కన్వర్ట్ అయ్యేది. అండ్ హెడ్లైట్ ఆప్షన్ చూసుకోవచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు అండ్ దాంతోపాటు మనకి హెడ్లైట్ లెవెలర్ కూడా ఇక్కడే ఉంది. సో చూసుకుంటే స్టీరింగ్ మనకి ఇలా ఉంటుంది అండ్ స్టీరింగ్లో చూసరికి మనకి బ్లూటూత్ ఆప్షన్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి మోడ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి ఏమైనా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ క్రూజ్ కంట్రోల్ ఆర్ ఎనీ ఆప్షన్స్ హియర్. అండ్ ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ సెంటర్లో మనకి చిన్న డిస్ప్లే లా ఉంది అండ్ దిస్ ఈస్ లైక్ వెరీ నార్మల్ బేసిక్ డిస్ప్లే విచ్ వి గెట్ ఫర్ ద షిఫ్ట్ అండ్ విఎక్స్ఐ ఆర్ ఎల్ఎక్స్ఐ డిజైన్స్. గ్లో బాక్స్ చూసుకుంటే మనకి నార్మల్ లైక్ వాట్ ఎవర్ ద సైజ్ వీఆర్ హ్యావింగ్ లైక్ నార్మల్ స్టాండర్డ్ గ్లో బాక్స్. అండ్ ఇక్కడ మనకి చిన్న వుడెన్ ట్రీట్మెంట్ లా చూడొచ్చు ఇక్కడ. సో అండ్ వీఆర్ గెటింగ్ ఎ నార్మల్ లైక్ IRVMs like not automated IRVMs and light ఒక ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది మనకి. ఏసీ కంట్రోల్స్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఏసీ కంట్రోల్స్ లైక్ టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ అండ్ ఆల్సో లైక్ విచ్ మోడ్ యూ వాంట్. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే లైక్ ఏసీ సర్క్యులేషన్ అండ్ రీసర్క్యులేషన్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మనం. అండ్ కింద చూసుకుంటే 12 volt ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంది అండ్ మనకి USB ఇక్కడ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ దిస్ స్టోరేజ్ స్పేస్ హియర్, కొంచెం మంచి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ కప్ హోల్డర్స్ ఇక్కడ మనకి ఉన్నాయి. అండ్ గేర్ నాబ్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గేర్ నాబ్. సో వీ హ్యావ్ ద పార్కింగ్ బ్రేక్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ కూడా ఒక 12 volt ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు. బ్యాక్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఫోన్ హోల్డర్ లాగా వచ్చారు. సో ఇప్పుడు మనం ఒకసారి వెహికల్ డ్రైవ్ చేసి ఓనర్తో మాట్లాడదాం. అండ్ లెట్స్ సీ లైక్ దిస్ ఇస్ లైక్ అరౌండ్ 6 months old వెహికల్ అండ్ 23 మోడల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓడో చూసుకుంటే 8591 kilometers సో ఫార్. సో మైలేజ్ ఎంత వస్తుంది? సిఎన్జి ఈజ్ నోన్ ఫర్ ద మైలేజెస్. We have less power engine but still సిటీస్లో మైలేజ్ కావాలనుకుంటే సిఎన్జి is the best preferable one. So let's talk to the owner and know about his intentions. సో ఇప్పుడు నేను వెహికల్ ఒక డ్రైవింగ్ సీట్లోకి అయితే వచ్చేసాను అండ్ ఐఎమ్ డ్రైవింగ్ దిస్ మారుతి డిజైర్. అండ్ నేను ఇప్పుడైతే పెట్రోల్ మోడ్లోనే డ్రైవ్ చేస్తున్నా, కొంచెం పికప్ ఉంటుందని. సో విత్ మీ నాతో ఇప్పుడు ఓనర్ ఉన్నారు అండ్ హిస్ నేమ్ ఈజ్ అఖిల్. హాయ్ అఖిల్. హాయ్ బ్రో. సో ఎలా ఉన్నారు? అండ్ వై ఓన్లీ షిఫ్ట్ డిజైర్, సారీ మారుతి డిజైర్, షిఫ్ట్ అయితే లేదు ఇప్పుడు, ఓన్లీ మారుతి డిజైర్. సిటీ కమ్యూట్స్ కోసం తీసుకున్నాను నేను. ఓకే. బెటర్ మైలేజ్ కోసం. ఆల్రెడీ ఒక ఎస్యూవీ ఉంది కాబట్టి చిన్న వెహికల్ ఏదో ఒకటి ఉంటే మంచిది అని చెప్పి సిటీ కమ్యూట్స్ కోసం తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ వెహికల్ నాకు తెలిసి 8592 ఓడోమీటర్ చూశాను. 6 months old అనుకుంటా. 5 months old. ఓకే. మీరు షిఫ్ట్ కూడా ఉంది కదా, ఓన్లీ డిజైర్ ఎందుకు తీసుకున్నారు? అంటే లగేజ్ బూట్ స్పేస్ కోసమా లేకపోతే సిఎన్జి వేరియంట్ కోసమా? సిఎన్జి వేరియంట్, అలాగనే కూర్చోడానికి కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి డిజైర్ తీసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి లెగ్ రూమ్ అది చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు షిఫ్ట్. అండ్ షిఫ్ట్లో మనకి సిఎన్జి లేదు కదా? షిఫ్ట్లో ఉంది బ్రో, సిఎన్జి ఉంది. ఓకే. నేను కాకపోతే డిజైర్ తీసుకున్నాను, డిజైర్ సిఎన్జి తీసుకున్నాను. ఓకే. అండ్ వెహికల్ మీకు ఎలా ఉంది? లైక్ హౌ ఆర్ యూ లైకింగ్ ఇట్? లైక్ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సిటీలో మీకు సరిపోతుందా మీకు పవర్ అది? సరిపోతుంది బ్రో. అంటే ఎప్పుడైనా ఘాటీ రోడ్స్లోకి వెళ్తే పెట్రోల్ కింద మారుస్తాను నేను. ఓకే. ఈవెన్ సిటీస్ అయితే సిఎన్జి ఇస్ ఎనఫ్ బ్రో. యా అంటే 1 or 2 passengers ఉన్నారు, వెహికల్ ఈజ్ నాట్ ఫుల్లీ లోడెడ్ అన్నప్పుడు మనకి సిఎన్జి సరిపోతుంది పవర్ సిటీలో. అండ్ దిస్ ఇస్ 1200 cc ఇంజన్ అండ్ సో ఆల్మోస్ట్ లైక్ ఎ షిఫ్ట్ ఓన్లీ, బట్ మనకి టార్క్ అండ్ బిహెచ్పి హార్స్ పవర్ కొంచెం తగ్గుతుంది. ఓకే. సో నౌ కమింగ్ టు దిస్ థింగ్, లైక్ వాట్ ఆర్ ద ప్రోస్ ఆఫ్ ద వెహికల్? లైక్ మీకు ఏం నచ్చాయి ఇప్పుడు దాకా? వెహికల్ అయితే స్మూత్గా ఉంది ఇంజన్. ఇంజన్ నాయిస్ ఏం క్యాబిన్లోకి రాదు, అలాగని బాగుంది. లెస్ మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్, అలాగే ఎఫిషియెంట్గా ఉంటుంది ఫ్యూల్ అనేది. పెట్రోల్ కూడా మనకి 18 వరకు వస్తుంది సిటీస్లో. ఓకే. హైవే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ వెహికల్ మీద. ఓకే. మైలేజ్ కోసం మనం లాస్ట్లో మాట్లాడదాం. ఓకే ఓకే. సో సర్వీస్ పార్ట్ ఎలా ఉంది? పర్లేదు బ్రో, ఫైన్. లైక్ 1 or 2 సర్వీసెస్ అయినట్టు ఉన్నాయి. 2 సర్వీసెస్ అయ్యా. సో ఫ్రీ సర్వీసెస్ కాబట్టి మీకు పెద్ద ఖర్చు కూడా అయ్యి ఉండదు. లేదు, 2 ఫ్రీ. ఓకే.
అండ్ ఆఫ్టర్ దాట్ లైక్ మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు వాట్ వాస్ ద కాస్ట్ ఆన్ రోడ్ ప్రైస్? నేను ఇది పర్చేస్ చేసేటప్పుడు నేను అక్టోబర్ దసరా టైంలో తీసుకున్నాను. ఓకే, నేను 10,15,000కి నేను పర్చేస్ చేశాను. దట్ వాస్ ఆన్ రోడ్ ప్రైస్. ఎస్. జెడ్ఎక్స్ఐకి మీకు అంత డిఫరెన్స్ ఉంది విఎక్స్ఐ నుంచి? 1 lakh డిఫరెన్స్. ఓకే, సో జెడ్ఎక్స్ఐలో మనకి ఏం ఫీచర్స్ వస్తాయి? ఇది కంప్లీట్ టచ్ స్క్రీన్ వస్తుంది, టచ్ స్క్రీన్ వస్తుంది, Alloys క్లైమేట్ వస్తాయి. ఏసీ వస్తుంది. ఓకే, ఎల్ఓఎస్ వస్తాయి. అలాయ్స్ వస్తాయి. అంటే Okay. అలాయ్స్ అంటే ఇట్స్ డైమండ్ కట్ అలాయ్స్ కాదు, నార్మల్ ఎల్ఓఎస్. నార్మల్ అలాయ్స్. ఓకే యాక్సరీస్ లో ఫాగ్ ల్యాంప్స్ అనేవి దానికి వస్తాయి అనమాట. ఓకే, అలాగని ఎల్ఈడి లైట్స్ రావు. ఎల్ఈడి లైట్స్ కంప్లీట్ ZXA ప్లస్ కే వస్తాయి. దట్ ఈస్ ఇన్ షిఫ్ట్ పెట్రోల్ వేరియంట్. పెట్రోల్ వేరియంట్. ఓన్లీ Okay. సిఎన్జి లో అయితే ఓన్లీ VXI అండ్ ZXA ఒకటే ఉన్నది సిఎన్జి లో. Okay. ZXA ప్లస్ అనేది లేదు. ఓకే 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 ఫైన్. సో కాన్స్ ఏమున్నాయి, లైక్ నచ్చలేనివి ఏమైనా ఉన్నాయా మీకు? బూట్ కెపాసిటీ, బూట్ కెపాసిటీ సిలిండర్ ఉండడం వల్ల అది కొద్దిగా తక్కువ అనిపిస్తుంది నాకు. ఇంకా వేరేలాగా ఏదైనా డిజైన్ చేయొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అలాగే సిఎన్జి తాలూకా లిడ్ అనేది అవుట్ సైడ్ ఉంటది అనమాట. అవును, అది ఎవరైనా ఇలా ఓపెన్ చేసినా చిన్నపిల్లలు గట్రా వెహికల్ అనేది స్టార్ట్ అవ్వదు. మళ్ళీ మనం దిగి వెళ్ళి ఆ లిడ్ పెట్టి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవడం తప్పితే ఎవరైనా అది తీసేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు కొత్తగా టాటా ఆల్ట్రోజ్ వచ్చింది సిఎన్జి. ఓకే. సో దాంట్లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో పాటు అలాగే కింద ప్లేస్ చేశారు. అవును. సో దాని నుంచి మనకి ఏంటంటే లైక్ బూట్ కెపాసిటీ పెరిగింది అండ్ 2 cylinders లాగా ప్లేస్ చేశారు. అది అండర్ ద బూట్ స్పేస్. సో మనకి అక్కడ స్పేస్ కన్జ్యూమ్ అయినట్టు ఉండదు అండ్ బూట్ కెపాసిటీ మనం కూడా ఎన్ని లగేజెస్ కావాలంటే అన్ని లగేజ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దాట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అండ్ ఇంకా కాన్స్ ఏ ఉన్నాయా వెహికల్ కోసం? లేదు, నేనైతే 8,500 అది ఒకటి ఫేస్ చేశాను. ఓకే ఫైన్. అండ్ ఇప్పుడు మైలేజ్ కోసం మాట్లాడుకుందాం. లైక్ మీకు ఏఆర్ఐ క్లెయిమ్ అయితే మనకి 31 ఇచ్చారు సిఎన్జిలో. సో 31 కిలోమీటర్స్ పర్ కేజీ. సో మనకి అది 11 kgs అనుకుంటా. 11 kgs సిలిండర్, కాకపోతే అది 8 kgs వరకే ఫిల్ అవుతుంది. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 300 ప్రెజర్ వరకే ఫిల్ చేస్తారు అనమాట. రైట్ రైట్ రైట్. సో మీకు ఇంకా ఇంకేమైనా లైక్ కాన్స్ అయితే లేవు ఇంకా? నేనేం ఫేస్ చేయలేదు. ఓకే, వెహికల్ అంతా నేను సిటీ కమ్యూట్స్ లో వాడతాను కాబట్టి నాకు చాలా నచ్చింది అనమాట. ఓకే, సో మీకు లైక్ సిటీస్లో మీరు మైలేజ్ అని చూస్తున్నారు, లైక్ వాట్ ఈస్ ద ఫిగర్? సిఎన్జి అయితే ఐ విల్ గెట్ నియర్లీ 25 ఇన్ సిటీస్. హైవే అయితే నాకు 29 కూడా వచ్చింది. హైవే అయితే ఓకే, నాకు తెలిసి ఇంకో 1 or 2 సర్వీసెస్ అయ్యాక యూ విల్ బి గెటింగ్ మోర్ దెన్ 30 యాజ్ వెల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే బ్రో. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? లైక్ విల్ యూ సజెస్ట్ టు సమ్వన్ లైక్ హూ ఈస్ లుకింగ్ ఫర్ ఎ కార్ బిలో 10 lakhs విత్ లైక్ ప్రాపర్ లైక్ మైలేజ్, నాకు ఎకనామికల్ గా మైలేజ్ ఎఫిషియెంట్? హ్యాపీలీ ఐ విల్ సజెస్ట్ దిస్ కార్. ఓకే, ఇది ఫ్యామిలీ పర్పస్ గా బాగుంటది. ఇన్ కేస్ మీరు సిఎన్జి కాకుండా పెట్రోల్ కైనా మీరు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్కువ తిరగరు, మీకు ఓన్లీ ఒకటే కార్ ఉంది అని అంటే మీరు పెట్రోల్ కి వెళ్ళిపోవచ్చు. సో పెట్రోల్ మీకు ఎంత వస్తుంది మైలేజ్? నాకు పెట్రోల్ లో 18 వస్తుంది. ఓకే, సిటీ అయితే 16 వస్తుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ దట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. So that was all about Maruti Dzire, and meeki video nachinattu anipiste please do like, share and subscribe. Thank you for watching. Car Talk with Shiva Ghat Reddy signing off.